నమస్తే. వైజాగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఈ నెలాఖరున జరగబోయేటువంటి ఒక ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పటికే సుస్పష్టం అయిపోయింది. ఎందుకు అంటే బొత్స ఇంతకుముందే ఒకసారి నమ్మి మోసపోయాడు. అదేవిధంగా ఈ నెలాఖరున కూడా జరగబోయేది అదే. అయితే మొత్తానికి ఈ కథ వెనుకున్నటువంటి ఒక రహస్యం అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. గతంలోనే బొత్స ఒకసారి నమ్మి వైఎస్ఆర్సీపీని పూర్తిగా బోల్తా పడ్డాడు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఈరోజు లేకపోతే నిన్నో వచ్చినటువంటి కొత్త పొలిటీషియన్ అయితే కాదు, గత దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. అయితే అంత సీనియర్ మెంబర్ అయిన తర్వాత కూడా, అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆయన మంత్రి పదవులు అనిపించినటువంటి ఒక బొత్స సత్యనారాయణ ఎందుకని ఇంత ఘోర పరాజయానికి పాల్పడ్డాడు? సరే, పాల్పడ్డ సంగతి అయితే అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా నించోడని ఎలా చూడాలంటారు? మళ్ళీ మోసపోతున్నాడా వైఎస్ఆర్సీపీ చేతుల్లో అంటే ఏమంటారు? అంటే సొంత పార్టీనే తను మోసం చేసిందా అంటే నిజమా కాదా అంటే ఏం చెప్తారు? వెన్నుపోటు రాజకీయాలని మాట్లాడతాడు కదండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసేది వెన్నుపోటు రాజకీయాలు. లేకపోతే ఏదో చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలి. బొత్స మీరు చెప్తున్నారు ఇంత సుదీర్ఘ చరిత్ర ఉంది రాజకీయంగా అని, ఎందుకు పనికొచ్చిందండి? ఎమ్మెల్సీగా నిల్చోటం ఏంటి? ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడని అట్లా ఉంది ఇది. అంటే పెద్ద బకరా అవుతున్నాడు అనమాట. బొత్స బకరా, ఆ టైటిల్ పెట్టుకోవచ్చు మనం. ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పినట్టు గతంలో ఓడిపోయాడు ఒకసారి, తెలుసు. అయినా కూడా జ్ఞానం లేకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో మెచ్చి మేకతోలు కప్పేస్తున్నాడు అనుకుని ఆనందపడిపోయి తను అసలు యాక్చువల్గా ఆ మేక తనే అనేది గుర్తించట్లేదు. అంతే కదా. ఎవరు వేస్తారండి అసలు? మనకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, తర్వాత కౌన్సిలర్స్ వేస్తారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 838 మంది. 838 మందిలో 511 అనుకోండి వీళ్ళ సైడు, 611 లేకపోతే ఎవరు? వైఎస్ఆర్సీపీ. మిగతా 215 ఎంతో వీళ్ళ సైడు 217 అనుకోండి పోనీ. అందులో 100 మంది ఎలాగా ఇటువైపు ఉంటారు, ఇది టీడీపీ కూటమి వైపు. మిగతా వాళ్ళలో కూడా గతంలో వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయకపోతే బొత్స ఓడిపోతాడా అసలు? అంటే కనీస జ్ఞానం మనం మాట్లాడేది. సో అసలు ఈ మామూలుగానే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండే ఓడిపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభంజనంలో ఈయన ఎక్కడ నిలుస్తాడు అసలు? ఇప్పుడు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు కూడా ఎవరి వైపు వేస్తారండి అంటే అది కొంచెం మామూలు ఒక 10th క్లాస్ చదువుకున్న వాడికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ నిల్చోబెట్టే అభ్యర్థికే కదా వేస్తారు. వాళ్ళు దొంగతనంగా వేసినా, ఇష్టపడి వేసినా, తెలియకుండా వేసినా, తెలిసి వేసినా వేస్తారు. వేసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి నిలబెట్టే అభ్యర్థే గెలుస్తాడు. అప్పుడు ఈయన పని ఏమవుతుంది? ఇప్పటి వరకు ఏ పార్టీలోకి వెళ్దామా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎలాగా బొత్స జంప్ అయిపోతాడని చాలా రోజులుగా మనం మాట్లాడుతున్నాం. రేపొద్దున ఏ కేసులు చుట్టుకుంటాయో తెలియదు. ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది. అలాంటిది బొత్స మరి కనీస జ్ఞానం లేకుండా ఎలా ఇలాంటి నిర్ణయానికి ఒప్పుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి తోటి ఇతనికి ఏంటున్నాయి లింకులు, అది కూడా ఆలోచించాలి. ఏదైనా భయపడ్డా, ఏదైనా ఉన్నాయా అతనితోటి లావాదేవీలు మనకు తెలియదు. ఇంకొకటి అసలు తెలుగుదేశంలోకి జంప్ అవుతాడు అని అనుకున్నారు కదా మధ్యన. ఇప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళు ఎలా రాణిస్తారు ఓడిపోతే? నువ్వు ఎమ్మెల్సీగా గెలిచినా రానివ్వరు, ఎమ్మెల్సీగా ఓడిపోయినా రానివ్వరు. సో నీ రాజకీయ జీవితానికి నువ్వే సమాధి కట్టుకుంటున్నావు. అంటే ఇది బొత్స సత్యనారాయణకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. అయితే మొన్నటిదాకా టీడీపీలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచించే వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా నించుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఇది జగన్ యొక్క ఆలోచన అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో 151 సీట్ల నుంచి 11 స్థానాలకి పడిపోయినటువంటి జగన్కి ఈ ఒక్క ఎమ్మెల్సీ సీట్ అనేది పెద్ద ప్రభావం ఏం చూపించదు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని వీడకుండా ఉండడానికి ఈ యొక్క రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచిన మీరు అన్నట్టు ఒకవేళ ఓడిపోయినా సరే టీడీపీలోకి తీసుకోరు. అంటే పూర్తిగా రాజకీయ సమాధిని చేస్తానికే బొత్సను వాడుకున్నాడా? బొత్స ఇంకా రాజకీయ సమాధి అయిపోయినట్టేనా అంటే ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవడు అంత తేలిగ్గా అర్థం చేసుకోలేడండి. అతను అమాయకంగా ఉన్నట్టుంటాడు, ఏడుస్తున్నట్టుంటాడు, నటిస్తాడు. కాకపోతే ఏదో ఒక కుట్ర కుతంత్రం చేస్తాడు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో బొత్సాని ఎట్లా అణగదొక్కాలి? ఎందుకంటే ఇప్పుడు బొత్స వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు అనుకుందాం. అప్పుడు అతనికి అక్కడ ఉత్తరాంధ్రలో పూర్తిగా లేనట్టేగా, ఎవరు ఒక సరైన నాయకుడు లేనట్టేగా.
అప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్లస్ కదండి, తెలుగుదేశం కూటమికి మేబీ. ఎందుకంటే అతను సామాజిక వర్గంగా చూసుకుంటే కూడా అతను రెడ్డి కాదు, కమ్మ కాదు. అయినా కూడా తెలుగుదేశానికి వెళ్ళచ్చు, లేకపోతే జనసేనకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్ననే 5 కార్పొరేటర్లు జంప్ అయ్యారు జనసేనలోకి, ఇక్కడ వైజాగ్ నుంచి. అప్పుడు క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ఇప్పుడు కార్యకర్తలు తప్పే ఉంది, యాక్చువల్గా నాయకులు తప్పు చేసినప్పుడు వీళ్ళ రాజకీయ జీవితాన్ని ఎందుకు సమాధి చేయాలి, రాజకీయంగా వాళ్ళు కూడా ఎదగాలి కదా, తీసుకుంటే తప్పేంటి అన్నారు. అదేవిధంగా ఇప్పుడు నాయకుల మీద నిజంగా అంత అవినీతి లేకుండా, కేసులు లేకుండా ఉంటే వైసీపీ వాళ్ళకి, అంటే ఈ బూతులు మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు సజావుగా చేసుకున్నారని అనుకుందాం, అలాంటి వాళ్ళని తెలుగుదేశంలోకి కానీ లేదు జనసేనలోకి కానీ తీసుకుంటే తప్పేంటి, అది కూడా ఆలోచించాలి. అంటే మనమే చెప్తున్నాం తీసుకోవద్దని, ఎవరిని తీసుకోవద్దంటున్నాం మనం? ఇలా కొడాలి నాని కావచ్చు, ఒక రోజా కావచ్చు, లేదు ఒక వల్లభనేని వంశీ, అలాంటి వాళ్ళని వద్దన్నాం. కానీ మంచి క్యాండిడేట్స్ని తీసుకోవద్దని మనం ఎప్పుడూ చెప్పాం. ఇప్పుడు బీజేపీని తీసుకుంటే మరి చాలా కేసులు ఉన్న వాళ్ళని వాళ్ళు రాణిస్తారు కదా, అవినీతి పరులైన వాళ్ళని కూడా రాణిస్తున్నారు కదా. అలాంటప్పుడు వీళ్ళు తీసుకోవటం తప్పు లేదు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలు ఒక రకంగా సరైనవే అవి. సో ఆ వ్యాఖ్యలను అనుసరించి కూడా ఒకవేళ బొత్స జనసేనలోకి వెళ్ళారు అనుకుందామండి, దానివల్ల వైసీపీకి నష్టం. ఇప్పుడు జనసేన పుంజుకున్న, తెలుగుదేశం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, జనసేన పుంజుకుంటే కూడా మంచిదే కదా, వైసీపీ ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి అది ఏ రకంగా చూసుకున్నా తెలుగుదేశం కూటమికే ప్లస్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి భయపడి ఇప్పుడు అతన్ని బుజ్జగిచ్చాడు. ఇప్పుడు నేను అందరినీ పిలిచాను, అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలతోటి, అంటే గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు అందరితోటి మాట్లాడాను, బొత్సాని ఎంపిక చేశాము అంటున్నాడు. అంటే బొత్సాని బకరా చేశానని అతను ఓపెన్గా నేను ఇవాళ కూడా చెప్పాడు. అయితే గతంలో మనం చూసుకుంటే మంగళగిరి నుంచి కావచ్చు, పిఠాపురం నుంచి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే హిందూపురం నుంచి కావచ్చు, 3 మహిళల్ని వీళ్ళ మీద, ఈ అభ్యర్థుల మీద, కూటమి అభ్యర్థుల మీద నిల్చోబెట్టారు. ఒకటి మంగళగిరి నుంచి లోకేష్ గారి మీద మనం చూసాం, ఎవరైతే ఉన్నారో లావణ్య గారు పోటీ చేశారు. అదేవిధంగా పిఠాపురంలో వంగ గీత గారు, అదేవిధంగా హిందూపురంలో వచ్చేసి బాలకృష్ణ గారి మీద దీపిక అనే ఆవిడ పోటీ చేసింది. కానీ అప్పుడే మన డిస్కషన్లో మనం అనుకున్నాం, ఖచ్చితంగా వీళ్ళ 3కి రాజకీయ సమాధి కట్టబోతున్నాడు, లేదా వైసీపీలో సరైనటువంటి ఒక మగవారు ఎవరు లేదా వీళ్ళ మీద పోటీ చేస్తానికి అని చెప్పేసి ఖచ్చితంగా ఓడిపోయేటువంటి ఒక పొజిషన్స్లో ఎలాంటి వాళ్ళని పెట్టాలో అలాంటి వాళ్ళని పెట్టాడు, ఓడిపించేశాడు, వాళ్ళకి పూర్తి రాజకీయ సమాధి. సేమ్ ఇప్పుడు అదే బాపతి అనుకోవాలా బొత్స సత్యనారాయణ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో? అంతే కదా, మనం అప్పుడే మాట్లాడుకున్నాం, మీరు చెప్పినట్టుగా ఈ 3 మహిళల్ని అనవసరంగా రాజకీయ సమాధి చేస్తున్నాడు ఈయనని మాట్లాడుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్రలో చాలా పవర్ఫుల్ కదండి బొత్స, లేకపోతే 4 ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎలా నిల్చుంటారు? ఇప్పుడు ఉత్తరాంధ్ర చాలా కీలకం చెప్పాలంటే. ఇప్పుడు ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఎంతో ఒక ఉత్తరాంధ్ర అంతా, అంటే రాజకీయాలను శాసించేవి ఇవన్నీ కూడా. ఎవరి రాజకీయ మనుగడైనా వీటి మీదే ఆధారపడి ఉంటుంది, ఈ ప్రాంతాల మీదే. ఆ రకంగా ఉత్తరాంధ్ర చాలా కీలకం మనకి. మరి అటువంటి కీలకంగా ఉండే ఒక ప్రదేశం నుంచి వచ్చిన బొత్సాని ఈయన రాజకీయ సమాధి కట్టాలనుకున్నాడంటే బొత్స మీద అతనికి ఎంత కోపం ఉందో లేకపోతే భయం ఉందో మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇతను మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిపోతే నేను ఎందుకు కాకుండా అయిపోతాను, దాని బదులు ఇతన్నే తొక్కేస్తే చాలు కదా అనుకున్నాడేమో, ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా బాగుంటే చూడలేడు కదా, మంచైనా చెడైనా ఏదైనా సరే. కాబట్టి ఆ రకంగా ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడు కనుక మీరు చెప్పిన పీలా గోవింద్ నిల్చోబెడితే డెఫినెట్గా తెలుగుదేశం కూటమి తరఫున అతనే గెలుస్తాడు, డౌటే లేదు మనకి కదా. అయితే ఈ సంఖ్య అనేది పూర్తిగా అసలుకి నమ్మాల్సిన అవసరం లేదనుకోవచ్చా? ఎందుకంటే 611 మంది పూర్తి స్థాయిలో చూసుకుంటే, ఏదైతే 638 మంది సంథింగ్ ఏదో ఉంటే దాంట్లోంచి 215 మంది కూటమి వైపు, ఒక 100 మంది ఇటు వచ్చారు, 315 మంది అనుకోవచ్చు. అదేవిధంగా 515 మంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ సింబల్ పైన గెలిచిన వారు మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ 315కి ఇక్కడ 515కి చాలా తేడా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక సింబల్ మీద గెలిచిన వాళ్ళు కూడా నమ్మాల్సిన అవసరం లేదంటారా? అస్సలు లేదండి. ఎందుకంటే మనుషులు చాలా ఆలోచనా పరులు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు రాజకీయంగా మనం ఏం చేయాలి, ఎటు ఉండాలి అని. ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళతో ఉండడం వేరు, ఓడిపోయిన పార్టీతో ఉండడం వేరు, ఫ్యూచర్ లేని ఒక పార్టీతో ఉండడం వేరు కదా. ఇప్పుడు వైసీపీ 2029 వరకు ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ప్రజలు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి, ఓటు ఎవడైతే వేస్తాడో వాడు నాకేంటి బొత్సాన్ని గెలిపించడం వల్ల అనుకుంటాడు.
ఎందుకంటే బొత్సాతో చాలా మందికి విభేదాలు ఉండుంటాయి కదా. ఈసారి ఎన్నికల్లో అది ప్రూవ్ అయింది మనకి. అదిగాక ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ 11 స్థానాలకి అంకితమైంది కాబట్టి అది కూడా చెక్ చేసుకుంటారు. డెఫినెట్గా అది ఉంటుంది. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది కదా, కేసు విచారణ ప్రారంభించమంది సిబిఐని. సో ఇప్పుడు అసలు నాయకుడికే దిక్కు లేదు, ఇంకా వీళ్ళందరినీ నమ్ముకుని ఏం చేస్తారు? అందుకని ఖచ్చితంగా అటు నుంచి ఇటు వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి బొత్స ఓడిపోవటానికే 99% అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా బొత్స సత్యనారాయణకి తెలిసి కూడా మళ్ళీ బకరా అవుతున్నాడు అంటే నిజంగా రాజకీయ సమాధి తనకు తానే కట్టుకున్నట్టుగా చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.